పీపుల్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్. సో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితిని కామెంట్ చేసేయండి. నేనైతే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా ఏంటి అనేది కథ ఈ వీడియోలో మీరే చూసేసేయండి మొత్తం. సో ఇంకేముంది, మేమైతే ఈసారి తదియా అండ్ చవితి 2 days వచ్చింది కదా. సో మేము కూడా 2 days అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. చవితి తదియా 2 అని. ఈ వీడియోలో తదియా చవితియే కాదండి, తాదు రోజు కూడా నేనైతే టెంపుల్కి వెళ్ళినా. అది కూడా లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా నచ్చుద్ది. ఎందుకంటే 18 అష్టలక్ష్మిలు అయితే మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి తదియా రోజు. సో తదియా రోజు మమ్మీ అయితే నోముకుంటుంది కాబట్టి అన్నీ అయితే రెడీ చేసేస్తుంది అన్నమాట. అంటే తదియా రోజు పీత అనేది దేవునికి రెడీ చేస్తాం మేము. మంచిగా ముగ్గేసి ఆ తర్వాత పీత పెట్టేసి దాని కింద ఇసుక వేసి దానిపైన నానమ్మ అయితే ఇట్లా ఆకుల పేర్లు నాకు ఐడియా లేదు. సో ఆకులతోనైతే మంచిగా ఇసరాకు లెక్క పెట్టేసింది. సో దాని తర్వాత మనం యూజ్ చేసుకునే రైస్ ఉంటుంది కదా, బియ్యం, అవి కూడా అయితే పోసేసినాము. సో ఇంత లోపల మేము రెడీ చేసిన కుడుములు కూడా రెడీ అయిపోయినాయి. సో ఇవి కూడా ప్రసాదంకి అండ్ మమ్మీ డాడీతోని కంకణం కట్టించుకున్న తర్వాత ఇంకొకరికి కూడా తాంబూలం లాగా ఇస్తుంది అన్నట్టు. సో ఆ కుడుములు అనేటివి ఇంకా అన్నీ అయితే రెడీ చేసేసినాము. పూజ ప్రసాదాలు అండ్ ఇంకా మమ్మీ నమ్ముకుంటే ఇంకా అది కూడా అయిపోయినట్టే. ఆ తర్వాత తినేయడమే. ఇంకా ఇది ఓన్లీ తదియా రోజు అన్నమాట. సో తదియా రోజు ఏం చేసినామో వంటలు అన్నీ మేము చవితి రోజు కూడా చేయాలి. సో 2 ఒకే రోజు వచ్చినాయి అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ 2 వేరే వేరే రోజులు వస్తే తదియా చవితి ఇంకేముంది, తదియా రోజు చేయాల్సినవి అన్నీ మళ్ళీ చవితి రోజు చేయాల్సిందే. సో ఇక్కడైతే మమ్మీ డాడీతోని కంకణం అయితే కట్టించుకుంటుంది. మీ ఇంట్లో కూడా ఇట్లనే చేస్తారా పండుగ అనేది కామెంట్ చేసేయండి. ఒక్కొక్క రకంగా చేస్తారు కదా ఫెస్టివల్స్ అనేటివి. సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పేసేయండి. సో ఇంకా చవితి రోజు అయితే మార్నింగ్ అయితే లేచి నేను వెళ్ళిపోయినా. ఎక్కడికి అనుకుంటున్నారా, మార్కెట్కి వినాయకుడిని పట్రి ఇవన్నీ తీసుకొద్దామని ఫస్ట్ టైం నేనే వెళ్ళినా. ఎందుకు అంటే ఈసారి ఇంకా మమ్మీ వాళ్ళకైతే డయాలసిస్ అదే రోజు ఉండే. సో అందుకని ఇంకా మమ్మీ డాడీ హాస్పిటల్కి వెళ్ళిండు. ఇంకా నేనైతే వినాయకుడిని తీసుకురావడానికి అయితే వెళ్ళినా. ఇంకా నేనైతే కొంచెం మార్నింగ్ వెళ్ళినా కాబట్టి జనాలు అయితే ఎక్కువ లేరు. సో మార్నింగ్ 8కి వెళ్ళినా నేను, అందుకని అస్సలు పబ్లికే కనిపించాలి. ఇంకా 9, 10కి వెళ్తే టూ మచ్ పబ్లిక్ ఉంటారు అసలు. సో వినాయకుడిని అయితే వాసవి వాళ్ళు అయితే ఫ్రీగానే ఇచ్చేస్తారు, ఫ్రీగా పంచుతారు. సో అక్కడికే వెళ్ళి అయితే తెచ్చుకుంటాం మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ మేము. చాలా తక్కువ కొనడం అయితే. ఈసారి కూడా అక్కడికి వెళ్ళిన పబ్లిక్ లేరు. ఇంకేముంది వెళ్ళి తీసుకుంది. ఇంకా మామూలుగా గంధం అండ్ కుంకుమలో కొంచెం వాటర్ మిక్స్ చేసి అయితే కలుపుతున్నా. ఇక్కడ మీకు చూపిస్తున్నా ఎలుక లాగా చిన్నగా చేసిన ఎలుక రాలేదని. సో అట్లా చిన్నగా వినాయకుడిని అయితే గంధం కుంకుమతోని బొట్లు పెట్టేసుకున్నా. ఇంకేముంది తర్వాత వస్త్రం అయితే రెడీ చేసేస్తుంది. ఇక్కడ ఎట్లా చేస్తున్నా కామెంట్ చేసింది, అంత మంచి చేసిందా లేదా అనేది. నాకు వచ్చినట్టు ఏదో ట్రై చేసిన అంటే వచ్చు నాకు, బట్ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇంకా హడావిడిలో ఫాస్ట్గా అయితే చేసేసిన. సో ఇంకేముంది వినాయకుడిని కూడా పెట్టేసుకున్నాము. సో వినాయకుడిని పెట్టినాక అన్నీ రెడీ చేసినాక డాడీ అయితే దీపం ముట్టించి హారతి ఇస్తారు అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ డాడీయే చేస్తారు. మీ ఇంట్లో ఎవరు చేస్తారు, మమ్మీ చేస్తారా డాడీ చేస్తారా అనేది అయితే చెప్పేసేయండి. సో మా ఇంట్లో అయితే ఎవ్రీ ఇయర్ మగవాళ్ళే చేస్తారు అన్నమాట. సో కొంతమంది ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా చేస్తారు అనుకుంటా. ఆయన చూస్తున్నారు కదా దగ్గర నుంచి వినాయకునికి బొట్లు ఎట్లా పెట్టినో. సో కొంచెం బాగాలేకపోతే లైట్ తీసుకోండి, కానీ బాగుంటే కామెంట్ చేసేయండి బాగుందని. ఇంకేముంది, ఈరోజు అయితే ఉండ్రాలు కూడా చేసేసినాము. ఇదైతే వీడియో తీయని గాలే. సో అప్పటికే హడావిడి అయిపోయింది. ఇంకా చవితి పాయసం అది కూడా చేసేసినాము. తర్వాత డాడీ దీపం ముట్టించేటప్పుడు ఇట్లా దేవుని పాదాలు అయితే నేనే వేసిన. ఎవ్రీ ఇయర్ కూడా నేనే వేస్తాను. సో ఎట్లనే అది కూడా కామెంట్ చేసేయండి. ఇంకేముంది, డాడీ పూజ చేసేసిండు, హారతి తీసేసుకున్నా. ఎక్కువ ప్లేస్ లేకుండే. సో అందుకని ఎక్కువ చిన్నగా వెనకాల డెకరేషన్ లాగా చేద్దాం అనుకున్నా. బట్ ఇంకా వీడియోస్ అవి ఇవి ఫుల్ హడావిడి ఉండే ఆ 2-3 days. సో అందుకని ఏం చేయాలి, సింపుల్గా అండ్ నీట్గా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాం ఆ రోజు. అండ్ ఏ టెన్షన్ ఉండొద్దని ఆ రోజు కూడా ఏం వీడియోస్ పెట్టుకోవాలి నేను. సో మంచిగా ఇంట్లోనే ఉంది. పూజ అయితే ఫినిష్ చేసుకొని తర్వాత పూజ అయిపోయినాక మనకి ఫేవరెట్ ప్రసాదాలు అన్నీ తినేసేయాలి కదా. మీ ఇంట్లో ఎట్లా చేస్తారో చెప్పేసింది. తర్వాత ఇంకా డాడీ కాసేపు అయ్యాక దేవుణ్ణి అయితే కదిలిచ్చిండు. సో దేవుణ్ణి కదిలిచ్చే వరకు ఇంట్లో నుంచి ఏది బయటికి తీసుకెళ్ళొద్దు. సో అందుకని ఇంకా డాడీ కొంచెంసేపు ఒక 1 hour వరకు అయితే ఆ తర్వాత మళ్ళీ దేవుణ్ణి కదిలించిండు. మీరు కూడా ఇట్లనే చేస్తారా? ఇంకేముంది కామెంట్ చేసేయండి. సో మనకు తెలియాలంటే కామెంటే కదా చేయాల్సింది. సో దేవుణ్ణి కదిలించిండు. అండ్ ఆ రోజు అట్లా కంప్లీట్ అయిపోయింది. ఇది ఎప్పుడు అనుకుంటున్నారా, ఇది అంటే వినాయక చవితి నెక్స్ట్ డే అనమాట. 2nd రోజు విశ్వనాథ ఆలయంకి వెళ్ళిన. యాక్చువల్లీ అదే రోజు వెళ్దాం అనుకున్నా, కానీ చంద్రుడిని చూడొద్దు కదా. ముందే మనం అటు ఇటు హడావిడి అనుకుంటే తల పైకెత్తినాం అనుకోండి చంద్రుడి కనిపిస్తారు. ఎందుకు చెప్పండి ఆ టెన్షన్ అంతా మనకు. సో అందుకని ఆ రోజు ఎటు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాము. ఇంకేముంది, 2nd డే అయితే వెళ్దా నేను.
ఈసారి అయితే మన మంచిర్యాలలో విశ్వనాథ ఆలయంలో 18 శక్తి పీఠాలను అయితే పెట్టిండు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇట్లా చిన్నగా పెడతారు. బట్ మా చిన్నప్పుడు అయితే చాక్లెట్స్తోనని, కొబ్బరికాయలతోనని ఇలా ఒక్కొక్క కొబ్బరి కొన్ని వాటితోని పెద్ద పెద్ద వినాయకులు తయారు చేస్తారు కదా, అట్లయితే చేసిండ్రు అన్నమాట. సో ఎవ్రీడే మేము వెళ్ళే వాళ్ళము చిన్నప్పుడు అయితే. బట్ ఇప్పుడు అంత పెద్దవి ఏం చేయట్లేదు. కొన్ని ఇయర్స్ నుంచి ఇట్లా మండపం అంటే మనకు లోపలనే టెంపుల్ లోపలనే ఇట్లా చిన్న చిన్నవి డిఫరెంట్గా అంటే ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. ఈసారి అయితే ఇట్లా అమ్మవార్లు చేసిండ్రు. ఎంత మంచిగా ఉన్నాయి అంటే ఆయన అక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చిండు. మనం స్కాన్ చేసినాం అనుకోండి అమ్మవారి చరిత్ర డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి అన్నట్టు. సో ఇదైతే మంచిగా అనిపించింది నాకు. మీరు కూడా మన మంచిర్యాల వాళ్ళు అయితే వెళ్ళడం మర్చిపోకండి. ఇంకేముంది, దర్శనం అయితే చేసేసుకున్నా. మంచిర్యాలే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టెంపుల్కి అయితే వచ్చి ఇట్లా దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే ఇన్ని అమ్మవార్లు మనకి ఒక ప్లేస్లో దర్శనం ఇస్తాయి కాబట్టి. సో ఇంకా ఇట్లా కింద కూడా మంచిగా ముగ్గులతోని పూలతోనైతే అలంకరించింది. సో ఇంకేముంది, మన దర్శనం అంతా అయిపోయిన తర్వాత సో ఇంకా అయిపోలేదు. అమ్మవారి ఒక సైడ్ కొన్ని, ఇంకొక సైడ్ కొన్ని అయితే పెట్టిండ్రు. టోటల్గా 18 అయితే ఉన్నాయి అమ్మవార్లవి, 18 అష్టలక్ష్ములు. మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా? ఏదో ఒకటి కొత్తగా చేస్తే కామెంట్ చేసేయండి. ఇంకేముంది, ప్రసాదం అయితే తీసేసుకొని వెళ్ళిపోలేదు. ఈసారి అయితే ప్రోగ్రామ్స్ అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. నేను ఎప్పుడు ప్రోగ్రామ్స్కి అయితే మేము ఎప్పుడు ఉండలేదు. సో ఫస్ట్ టైం చూద్దామని అయితే ఆగిన. బట్ ఇంకా టైం పడుతుంది. అంటే దగ్గరనే లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంటుంది. బట్ మేమందరం మార్వాడి టెంపుల్ అనే పిలుస్తాము. అట్లనే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. సో అక్కడ కూడా డిఫరెంట్గా అయితే పెడతారు ఎవ్రీ ఇయర్. సో ఈసారి అయితే మొత్తం ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే చేసిండ్రు. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసేసి మళ్ళీ విశ్వనాథ ఆలయంకి అయితే వచ్చేసినాము. మేము వచ్చేసరికి కొంతమంది ప్రోగ్రామ్స్ కూడా అయిపోయినాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్. బట్ వాళ్ళు ఒక్కొక్కరు ఎంత మంచిగా చేసిండ్రు అంటే చిన్నపిల్లలు చాలా బాగుంది. నేనైతే అసలు ఒక 10% కూడా యాడ్ చేయలేదు వీడియోలో, కానీ చాలా అంటే చాలా బాగా చేసిండు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే ఇంత చేస్తారు అనిపించింది. అండ్ అంత గెటప్తోని వీళ్ళు ఇంతసేపు ఎట్లున్నారా బాబు అనిపించింది నాకైతే. సో మీ పిల్లలకు కూడా ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీస్ అయితే వాళ్ళ లైఫ్లో ఉండేలాగా చూసుకోండి. స్టడీయే కాకుండా, సో స్టడీయే కాదు ఇంపార్టెంట్ అన్నీ కదా. సో ఇంకేముంది, బాయ్ మళ్ళా.